వైసీపీ నేతలపై బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, దేవినేని అవినాష్, పోసాని కృష్ణమురళి చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు. అదానీ కేసులో జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదన్నారు బుద్దా వెంకన్న. 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఆదాయం ఇచ్చినట్టు అమెరికాలో రుజువైంది. ఎక్కడ లేకుండా చట్టాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్పడం, కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను సారీ ఆ రాజకీయాలు నా జీవితంలో మాట్లాడడం, లేదా గడ్డను ఆ మేసాలు పెంచి అటో పులి ఇటో పులి పెట్టి నేను పులిని అని చెప్పుకోవడం అలా ఉండదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళాడంటే ఇంక ఈ రాష్ట్రానికి రాడు. ఎప్పుడు వెంకట్ గారు జిమ్ బిజినెస్ చేస్తూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మొన్నసారి అమెరికా వెళ్ళినట్టుకున్నాడు. ఎప్పుడో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కానీ ఈసారి కానీ అమెరికా వెళ్తే మనం కూడా వెళ్ళాలి చూడడానికి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి మన జీవితంలో చూడడం కాబట్టి. పోసాని మురళి లాంటి వాళ్ళు నోరు పారేసుకున్నారు. వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను, నా జీవితంలో నిన్ను ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ పిరికి బంధులిద్దరూ సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తల్ని తప్పుదారి పట్టించడానికి చంద్రబాబు గారిని, భువనేశ్వరి గారిని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి రికార్డు మా దగ్గర ఉంది. పార్టీ ఆఫీస్లో కానీ మా దగ్గర కానీ కాలు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా ఆఖరికి సాష్టాంగ నమస్కారం చేసిన పార్టీలో చేరతామన్నా సరే, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే పార్టీలో చేరతానంటే ఒకవేళ చంద్రబాబు గారు పాప చూడకపోవచ్చు, ఆ క్లిప్పింగ్స్ లోకేష్ బాబు గారు చూడకపోవచ్చు, మేము చూసాం. ఎవరైనా మంచోళ్ళైతే తెలుగుదేశంలోకి రావచ్చు. అధికారం ఉందని ఎర్రవీగి ఎవరన్నా చంద్రబాబు గారిని, ఆ రోజు లోకేష్ బాబు గారిని మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా పార్టీలో చేరతాంటే ఫస్ట్ రివర్స్ అయ్యేది నేనే.